ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 21వ రోజుకి చేరుకున్నాం. నిన్నటి దినాన 20వ రోజున ఒక వీడియో అప్లోడ్ చేయవలసి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. దయచేసి మన్నించగలరు. మూడవ మాటగా యేసుప్రభువారు తన తల్లి అయిన మరియకు శిష్యుడైన యోహాను చూపించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన యొక్క బాధ్యతను చూపించడం జరుగుతుంది. అంటే యేసుప్రభువారు తల్లి అయిన మరియను తన యొక్క వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా ఆయనకు ఉంది. కానీ ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క బాధ్యత శిష్యుడైన యోహానికి అప్పగించడం జరుగుతుంది. అంటే యేసు ప్రభువారు తన యొక్క బాధ్యతను, అంటే పరలోకమునున్న తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చారు. అలాగే భూలోకమందున్న తన తల్లి యొక్క బాధ్యతను కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే తల్లిదండ్రులను తమ వృద్ధాప్యంలో ఒక బరువుగా భావించి అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమంలోనూ వేయడం జరుగుతుంది. కానీ యేసుప్రభువారు తన యొక్క బాధ్యతను ఈ విషయంలో స్పష్టంగా వేరొక శిష్యునికి అప్పగించారు. అంటే మనము కూడా మనం ఎప్పుడైతే వాళ్ళని చూసుకోలేని పరిస్థితుల్లో ఎలాగైనా ఒక ఆశ్రయం కల్పించి ప్రేమగా చూసుకునే వారిని వారి జీవితంలో అందించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.